ఎగ్జాక్ట్‌గా 4 పీఎంకి వారైతే స్టార్ట్ అయిపోయింది. కానీ ఆ టైంలోని పెద్ద వర్షం అయితే పడింది. ఇంత వర్షంలో అందరూ గొడుగులేసుకొని నిలబడి చూస్తున్నారే తప్ప ఒకరు కూడా డిసప్పాయింట్ అయ్యి వెనక్కి వెళ్ళటం లేదు. ఈ ఫెస్టివల్‌లో లాస్ట్‌లో జరిగే ఈ వార్‌ని చూడటానికి చాలా మంది వస్తూ ఉంటారు. వార్ చేసే వాళ్ళ కాస్ట్యూమ్స్ అండ్ ఆ వెపన్స్ చూస్తుంటే ఎంత రియలిస్టిక్‌గా ఉన్నాయో. సో ఆ వెపన్స్ అయితే నాకు ఆ సౌండ్ తెలుస్తా ఉంది. అంత రియల్‌గానే అనిపిస్తుంది. అసలు మాకు వార్ జరిగినట్టే లేదు. సో నిజంగా వార్ జరిగితే ఎలా ఉంటుందో అలానే ఉంది ఇక్కడ. సో ఈ ఫెస్టివల్ ని ఇంత చక్కగా ఫాలో అవుతూ అప్పటి కల్చర్ ని, ట్రెడిషన్ ని మర్చిపోకుండా ఈ జనరేషన్ వాళ్ళకి కూడా చూపిస్తూ చక్కగా ఈ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకుంటారంటే నిజంగా అప్రిషియేట్ చేయాలి. విస్తులన్స్ అండ్ ఫారిన్ ఇన్వేడర్స్ మధ్య జరిగిన వార్ ని మనకి ఇక్కడ కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ యుద్ధంలో గెలవటానికి ముఖ్య కారణం కూడా అందరూ కలిసి కట్టుగా పోరాటం చేశారు కాబట్టి యుద్ధంలో గెలిచారని చెప్పేసి వాళ్ళు నమ్మకంగా ఉన్నారు. అందుకే ఈ ఫెస్టివల్ ని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు.